హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేస్తుంటే జాబ్స్ ఏమంటే చెప్పండి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. ఈ సీరీస్ వచ్చేసి తెలుగులో చేస్తుంటే జాబ్స్ దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఎస్ ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్యూటరాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్లీట్ చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్లీట్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అందులో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సో గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డిగ్రీలో ఐటీలో లేదా కంప్యూటర్ సైన్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినా కూడా తెలుగు ఫ్లూయెంట్గా వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు తెలుగు క్లయింట్స్తో అయితే కాంటాక్ట్ అవుతూ సో వాళ్ళకైతే తెలుగులోనే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి తెలుగు ఫ్లూయెంట్గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు 30,000 పర్ మంత్ శాలరీ త్రూలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క శాలరీతో పాటు బెస్ట్ అండ్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే తెలుగులో చేస్తుంటే జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీకు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ట్యూటరాక్ కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఐటీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్ కంటే ఎవరైతే లర్నర్స్ ఉంటారో సో ఇక లర్నర్స్కి వచ్చేసి మీరు అవుట్ గోయింగ్ కాస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అవుట్ గోయింగ్ కాస్ట్ చేసేసి ఇక కంపెనీ ఏవైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అదేవిధంగా ఐటీ కోర్సెస్ ఉంటాయో సో ఇక కోర్సెస్ గురించి మీరు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అచీవ్ అడ్మిషన్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో ఫర్ మంత్ కావచ్చు అంటే ఫర్ వీక్ ఇన్ని అడ్మిషన్స్ చేయాలని చెప్పేసి అయితే మీకు టార్గెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అడ్మిషన్ టార్గెట్స్ అయితే మీరు అచీవ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ కోర్స్ స్ట్రక్చర్స్, ఫీస్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఎవరైతే లర్నర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ జాబ్ అసిస్టెన్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక ప్లాట్ఫామ్ ఉన్నటువంటి కోర్సెస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు, ఫీజ్ కావచ్చు, అదేవిధంగా ఇక ప్లాట్ఫామ్ ఉన్నటువంటి బెనిఫిట్స్ ను కూడా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు ఫాలో అప్ విత్ ద లీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి లర్నర్స్ ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారో, క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి మీరు బెస్ట్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి ఈ యొక్క కంపెనీ కోర్సెస్ని అయితే మీరు వాళ్ళకి రికమెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ కన్జర్వేషన్స్ అండ్ ఫాలో అప్స్ ఇన్ అవర్ సిఎం సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ మార్కెటింగ్ అండ్ అలాగే
ప్రోడక్ట్ టీమ్స్తో కలిసి మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీరైతే లర్నర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి అవుట్ గోయింగ్ కాస్ట్ అయితే చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు ఏదైతే టార్గెట్స్ ఇచ్చుంటారో ఇక టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్స్లో మీకు సో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐటీ కోర్సెస్కి సంబంధించి ఇక కంపెనీ వాళ్ళ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు ఐటీ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 100% మీకు ఐటీకి సంబంధించి అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఏమైనా సేల్స్కి సంబంధించి కావచ్చు, ఇన్సైడ్ సేల్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే అడ్మిషన్స్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎడ్యుకేషన్ ఆర్ ఐటీ ట్రైనింగ్ సెక్టర్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, నెగోటియేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రాంగ్ టార్గెట్ ఓరియంటేషన్ అండ్ అబిలిటీ టు థ్రైవ్ అండ్ ఏ గోల్ డ్రైవ్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు టార్గెట్స్ని రీచ్ అయ్యేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా హిందీ ఆర్ తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హిందీ రాకపోయినా పర్లేదు, తెలుగు ఇంగ్లీష్ కనుక వచ్చితే మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి సో మీకు రెజ్యూమ్లో ఇక స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వే ఆఫర్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే మంత్కి 30,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మార్నింగ్ ఆర్ నైట్ షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీరు మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైం వర్క్ చేసుకోవచ్చు, లేదా నైట్ టైం మీరు జాబ్ చేస్తామనుకుంటే నైట్ టైం అయినా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మీకు మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క ఆఫర్స్ని అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ వచ్చేసి సేల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి, అడ్మిషన్ కౌన్సిలింగ్ సంబంధించి, కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి కన్విన్సింగ్ పవర్ అయితే ఉండాలి, ఇన్సైడ్ సేల్స్, ఐటీ సేల్స్, కౌన్సిలింగ్, స్టూడెంట్ కౌన్సిలింగ్, ఇంగ్లీష్, ఎడ్యుకేషనల్ సేల్స్, అవుట్బౌండ్ సేల్స్, అడ్మిషన్ కౌన్సిలింగ్, ఎక్సీడింగ్ టార్గెట్స్, టెలిమార్కెటింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గెస్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగానే ఉన్నాయి కాబట్టి మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు ఆ యొక్క ప్రొఫైల్ సింపుల్గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.